నాటు పడవలపైనే రోజు ఆ గ్రామస్తుల ప్రయాణం. రైతులు పొలం పనులు చేసుకోవాలన్నా, ప్రజల జీవన అవసరాలు తీర్చుకోవాలన్నా నది దాటాల్సిందే. ఇక అత్యవసర పరిస్థితుల్లో పడవ కదిలే వరకు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతకాల్సిందే. ప్రయాణంలో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని ఆందోళన. స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా కృష్ణా జిల్లా ఎదురుమండి పంచాయతీలోని 7 గ్రామాలు, రేపల్లె మండలంలోని నదీ పరివాహక ప్రజలకు సరైన రవాణా మార్గం లేక నిత్యం నదిపై ప్రమాదకరంగా ప్రయాణాలు సాగిస్తున్నారు. తమ సమస్యకు ఏ ప్రభుత్వమైనా పరిష్కార మార్గం చూపకపోదా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. మీరు చూస్తున్న ఈ కృష్ణా నదికి ఓవైపు కృష్ణా జిల్లా నాగాయలంక మండలం, మరోవైపు బాపట్ల జిల్లా రేపల్లె మండలంలోని పలు నదీ పరివాహక గ్రామాలున్నాయి. ఈ ప్రాంతాల మధ్య సరైన రవాణా సౌకర్యం లేక గ్రామస్తులు అగచాట్లు పడుతున్నారు. కృష్ణా జిల్లా ఎదురుముండి పంచాయతీలోని 7 గ్రామాలు, బాపట్ల జిల్లా రేపల్లె మండలంలోని పలు గ్రామాల మధ్య రాకపోకలకు పడవ ప్రయాణం ఒక్కటే ఆధారం. ఏ చిన్న అవసరం వచ్చినా నది దాటి వెళ్లడం తప్ప మరో మార్గం లేదు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కేవలం ఒక్క ఏటి నావ మాత్రమే గ్రామస్తులను అటు ఇటు చేరవేస్తోంది. ఇక భారీ వర్షాలు, నదిలో వరద ఉధృతి సమయంలో ఆ నావ కూడా ఎటు కదలలేని పరిస్థితి. ఈ గ్రామాల్లోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా, అస్వస్థతకు గురైనా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి. తమ సమస్యకు వంతెన నిర్మాణం ఒక్కటే పరిష్కార మార్గమని ఆ ప్రాంతవాసులు చెబుతున్నారు. 7 గ్రామాల దాకా ఉండే సార్ ఈ లంక మీద. 7 గ్రామాలు ఇటే దాటుతూ ఉండాలి. 7 గ్రామాలకి మరి అటు ఏరు ఉంది సార్, ఇంకోటి అటు ఒకటి దాటుతూ ఉంటుంది. ఎక్కువ పర్సెంట్ ఇటే వస్తూ ఉంటారు. ఇది ఏసుపురం నుంచి రాజుగారు వచ్చి ఆగారు పాయింట్, లేకపోతే రాజుగారి నుంచి ఏసుపురం వెళ్ళాలి పాయింట్. అది ప్రమాదాలు తుఫాన్లు జరుగుతూనే ఉంటాయి సార్. మాకు తుఫాన్లు వస్తూనే ఉంటాయి, జరుగుతూనే ఉంటాయి. మాకు తుఫాన్లు బాగా ఇబ్బందిగానే ఉంటుంది. వర్షాలు బాగా ఎక్కువగా ఉంటే, ఉధృతంగా ఉంటే గాలికి వెళ్ళాము సార్. అసలు గాలికి బాగా విపరీతంగా ఉంటుంది. వాక్ కూడా వాక్కి వెళ్ళాము. అసలు సమస్య ఉన్నప్పుడు ఇబ్బంది పడి ఏదైనా పెద్ద బోటే ఉంటే రావటమే, కానీ రావడం వీలు పడదు. మాకు వచ్చే గచ్చిత్రమే లేదు. అసలు ఇలాంటి సమస్యలు లేకుండా ఉండాలంటే మాకు ఏదన్నా దారి వంతెన వేస్తేనే మాకు ఈ బాధలు లేకుండా తప్పుకుంటాం మేము. రేపల్లె, నిజాంపట్నం మండలాల్లో ఎదురుముండి పంచాయతీకి చెందిన వారికి భూములున్నాయి. అలానే ఆ ప్రాంతంలోని వారికి ఇక్కడ భూములున్నాయి. రోజువారీ కూలీలు, విద్యార్థులు, రైతులు తమ పనుల కోసం నిత్యం ఏటి నావపైనే పయనించాలి. ప్రయాణం ప్రమాదంతో కూడుకున్నప్పటికీ బతుకు తెరువు కోసం ప్రాణాలను పణంగా పెట్టాల్సిన పరిస్థితి ఆ గ్రామస్తులది. గత్యంతరం లేక ఆడవాళ్లు, పిల్లలతో భయపడుతూ నది దాటుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో నది దాటుతూ జరిగిన ప్రమాదాలు, ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఇప్పటికీ తమ కళ్ల ముందే కదలాడుతున్నాయని వాపోతున్నారు. వంతెన నిర్మాణంతో దశాబ్దాలుగా ఉన్న తమ సమస్య తీరిపోతుందని, పిల్లల చదువులు, రోజువారీ అవసరాలకు ప్రయాణ ఇబ్బందులు తొలగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి పార్టీ ఓట్ల కోసం వాగ్దానాలు చేస్తున్నారు తప్ప తమ గోడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లాకి అడ్డాటాలన్నా ఏ దాటాల్సింది. మధ్యలో ఇది లంక, జీలంక. దీని ఎటైనా ఏరు దాటి వెళ్ళాల్సి వస్తుంది. వంతెన వేస్తామని ఇప్పుడు కనీసమైనా ఈ 20 సంవత్సరాలు బట్టి అంటున్నారు, కానీ అది పడేది కానట్లేదు, సచ్చేది కానట్లేదు. పేరు చెప్పుకుంటున్నారు, ఓట్లు వేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు, వంతెన అంటున్నారు, అంతే. ఇది మా బతుకు ఏంటంటే ఇట్ట దాడతా ఏదైనా ప్రమాదం వస్తే ఇట్టగే మరి దేవుడి కానీ చూస్తే అదరికి వెళ్తారు, లేదా మధ్య మునిగిపోయిన బ్రతకండి. ఎమర్జెన్సీ నుంచి వస్తే ఇక అలాంటి పడవల్ని బతిమాలుకుని డబ్బులు ఇచ్చి కట్టుకెళ్ళాలి. పడవలు దొరకపోతే ఇక ప్రాణం ఏదైనా పోవడమే. మెయిన్ వంతెన లేకపోవడం ప్రాబ్లం ఈ గడ్డకి. 12 ఊర్లు ఉన్నాయి ఈ గడ్డ మీద. ఈ 12 ఊర్ల జనం కూడా వెళ్ళటమే. చాలా ఉన్నాయి. నాములు పోవటం కానీ ఏదైనా కానీ చాలా జరిగాయి. చాలా ఇబ్బంది పడుతున్నారు చదువుల గురించి అయితే.